సూపర్ కదా బావా. మరి అదిరా రే, ఫిగర్ గారు సూపర్ కదా బావా. మీ వదినరా. क्या ये కొలతలు బాగున్నాయి. क्या और इस चैप्टर में కొలతలు ఎత్తుపల్లలు చాలా బాగున్నాయి అని చెప్తున్నాను. చైన్ లాగితే ఈపురిపాలెం, అక్కడి నుంచి తోటవారిపాలెం 6 కిలోమీటర్లు. ఆ మురుగుళ్ళో పెళ్ళి. ఏమంటావు? पागल हो गया. అవును, నాకు కావాల్సింది తీసుకోవటమే నాకు తెలుసు. పర్మిషన్ అడిగే అలవాట్లేదు. లైఫ్లో ఫస్ట్ టైం నిన్నే అడుగుతున్నా. పెళ్లి చేసుకుందామా? అసలు ఏంటి నాన్సెన్స్? హూ ఆర్ యు? నాగేశ్వరరావు, స్టోర్ టుపురం నాగేశ్వరరావు. మన మీద మర్డర్లు, దొంగతనాలు, దోపిడీలు మొత్తం కలుపుకుంటే 150 కేసులున్నాయి. చెలుకులూరిపేటలో 4-5 సాని గుంపలున్నాయి. అవి నా మీదే ఆధారపడి ఉన్నాయని మా వాళ్ళు అంటుంటారు. ఆడవాసన తగలంగానే మనకు అదో రకమైన ఆకలేస్తుంది. అదేంటో ఈసారి ఆకలి ఇక్కడేసింది. అదో రకమైన ఆకలి అంటే? అదో రకమైన ఆకలి అంటే పొద్దున్నే సద్దన్నం తింటామే అదా సార్? ఏమొద్దు, అందుకే అప్పుడప్పుడు ఇంగ్లీష్ సినిమాలు చూడాలి. ఏ వాడి ప్రైవేట్ పాటల గురించి అసభ్యంగా మాట్లాడుతున్నాడే. హే, ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? బంగారం, 4 రోజులు నీ చుట్టూ తిరిగితే నీకేం నచ్చుద్దో ఏం నచ్చదో తెలిసిపోద్ది. ఆ తర్వాత నీకు నచ్చినట్టు మాట్లాడి నేను పాడేయటం చాలా చిన్న పని. ఒక జాతి మొత్తం కొలతలే చూస్తారు బంగారం. కాకపోతే అనుభూతి, ఆరాధన అని అర్థం లేని భూతులు మాట్లాడతారు. నచ్చేలా మాట్లాడేవాడు బెటరా, నిజం మాట్లాడేవాడు బెటరా? శివరాకర్ మూడేస్తాడ్రా. మీరంతా స్టూడెంట్స్ అంటున్నారు. టొబాకో ఫ్యాక్టరీకి ఇంత క్యాపిటల్ ఎక్కడి నుంచి అరేంజ్ చేస్తారయ్యా? ఫండింగ్ అంతా మేము ఏర్పాటు చేస్తాం కానీ ఫ్యాక్టరీకి అప్రూవల్ వచ్చేలా చూడండి సార్. ఓకే, ఐ విల్ ఫార్వర్డ్ ద అప్లికేషన్. లెట్ us see. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చీరాల కాలేజ్. అక్కడ కుర్రాళ్ళకి ఖర్చులకి డబ్బులు ఇవ్వడం, వాళ్ళలో వాళ్ళకి గొడవలు వస్తే నాగి సెటిల్మెంట్లు చేయడంతో స్టూడెంట్స్ మీద గ్రిప్ సంపాదించాడు. అన్నా నమస్తే అన్నా. అన్నా, అన్నేంటి మా వైపు చూడట్లేదు? నువ్వేమన్నా అమ్మాయి వెంట చూడడానికి? అటు చూడు. ఎరా, అమ్మాయిని తెలుసా? సారా అని చెప్పి బిఏ సెకండ్ ఇయర్, మన మంగ క్లాస్మేటే. ఓ, బాపట్ల కాలేజ్ లో చదువుకునేదంట. పెళ్లి కోసం అని చెప్పి చదువు మానేసింది. పెళ్ళి అయిపోయిందని చెప్పేసి మళ్ళీ చదువు మొదలెట్టేసిందా? మీకెలా తెలుసు? ఆ పెళ్లి పెటాకులు చేస్తుంది మనోజ్జరమే. అరే బావా, నువ్వేటి చూస్తున్నావు నాకు తెలుసు. ఎవరికో కాబోయే పెళ్ళం. ఎవరిదో కొట్టేస్తేనే దొంగతనం. జీ, బీరువాలో పెట్టిన డబ్బులు కనిపించడం లేదు. आप लोग तमाशा कर रहे हैं क्या? प्लीज, ये शादी नहीं होता. ऐसा मत कर. नहीं होता, ये शादी नहीं होता. राहुल चलो. అరే బా, పెళ్లి చెడగొట్టదు నువ్వే అని తెలిస్తే మళ్ళీ నీ ముఖం చూడదు. ये क्या है? నీ కట్నం కోసం మీ నాయన బీరువాలో దాచిన డబ్బు తీసుకెళ్ళిచ్చేయి. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? నీ పెళ్లి చెడగొట్టడానికి నేనే కొట్టేశా. छोड़ो मुझे.
కట్నం లేకపోయినా పర్లేదు నిన్నే పెళ్లి చేసుకుంటానని వాడు అనుంటే వాడి కాళ్ళు మొక్కి డబ్బు తిరిగి ఇచ్చేసేవాడిని. ఇప్పుడు కూడా నిజం దాచి నా ప్రయత్నాలు నేను చేసుకోవచ్చు, కానీ నీ దగ్గర నిజం దయాలనిపించలేదు. వదిలే అన్నా, పెళ్ళి ఆగిపోయిందని కాలేజే మార్పించారు. ఇప్పుడు ఈ గొడవ గురించి తెలిస్తే చదివే ఆపించేస్తారన్నా. వదిలే అన్నా, ప్లీజ్ అన్నా. డబ్బు కోసం నిన్ను వద్దనుకున్నాడు బెటరా, కొట్టేసిన డబ్బు తిరిగి ఇచ్చేసిన నేను బెటరా? कैसे भी करके आपका पैसा वापस कर दूंगा भाई. కాశీ 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 ఎలాగైనా నీ డబ్బు తిరిగి ఇచ్చేస్తాను కాశీ. కాశీ కాశీ వద్దు భాయ్, చూడదు భాయ్. కాశీ భాయ్, కాశీ కాశీ చూడ భాయ్. ఈ లోపల నువ్వు ఊరు వదిలి ఉడాయించకుండా సెక్యూరిటీ అబ్బా. నీ భాషలో చెప్పాలంటే తాకట్టు. నీ డబ్బు ఎలాగైనా తిరిగి 3 ఇచ్చేస్తాను భాయ్. దినాల్లో 3 లక్షలు జమేసి దీన్ని తీసుకుపో. బిన్నే కట్టలేదనుకో, నీ అప్పు కింద దీన్ని జమేసుకుంటా. దీని బిజినెస్ లో పెడతా. 3 లక్షలు జమ అవ్వాలంటే ఇది దినానికి ఎంత మందితో ఎన్నిసార్లు పడుకోవాలనో లెక్క కట్టో. నీ లెక్కలో చిన్న బొక్కందురా కాసే. కాశీగా ఆడి ఇయ్యాల్సిన లెక్క కింద ఆడి ప్రాపర్టీ జమేసుకో, తప్పులేదు. ఆ కుర్చీ, ఆ బల్ల మా అత్తమ్మ, ఇవన్నీ ఆడి ప్రాపర్టీ, కానీ ఈ అమ్మాయి నా ప్రాపర్టీ. ఏయ్, అనవసరంగా ఈ అమ్మాయి విషయంలో తల దూరుస్తుండా. ఈ విషయం చాలా దూరం పోతాది. దూరం యాడికబ్బా, ఈ అమ్మాయిని ఇడసకపోతే అందరినీ చంపి ఏడ్నే పూడిసి పెడతాగా. నువ్వు ఎంత తలగరేసినా ఏదో కుర్రాడు ఉడుకు రక్తం అని ఎలమందన్న చూసి చూడనట్టు వదిలేస్తున్నాడు. ఒక ఆడపిల్ల కోసం అనవసరంగా సమస్యలు కొని తెచ్చుకోకు. ఎలమందన్న ఎమ్మెల్యే అని తెలుసు కదా, నిన్ను తొక్కేయాలంటే 3 నిమిషాల పనే. సారా కావాలా, స్టువర్టుపురం కావాలా? సారా కావాలా, నా ప్రాణం కావాలా అని అడిగినా సారాయి కావాలి. సారా నాదే, స్టోట్ పొలం నాదే. అన్నయ్యతో చెప్పి వీటి సంగతి తర్వాత చూద్దాం. పద పద కాశీ. వదులు కాశీ, పద. రే కాశీగా పల్లాలో, రేపటి నుంచి స్టోట్ పొలంలో దేవుడు పాట నాదే. స్టోట్ పొలంలో పనిచేసి ఏ గ్యాంగ్ అయినా ట్యాక్స్ నాకే కట్టాలి. నాగేశ్వరరావు కేర్ ఆఫ్ స్టోట్ పొలం కాదు, స్టోట్ పొలం కేర్ ఆఫ్ నాగేశ్వరరావు. చెప్పాడికి కాశీ పద. మద్రాసుకొచ్చే దొంగ బంగారం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి బెసెంట్ నగర్ మనిషి సెంథిల్ కోసం నాగేశ్వరరావు అనుచరులు కాపు కాసి అతన్ని కిడ్నాప్ చేశారు. చెప్పరా, చెప్పా.
సరికి ఎప్పుడు వస్తుంది, ఎక్కడికి వస్తుంది?